చెల్లించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో కుటుంబ సమేతంగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు తెలుగు ప్రజలపై ఉండాలని, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి మెరుగుపడి స్వామి చూపు రాష్ట్రంపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాలు తెలుగు ప్రజలందరికీ రెండు రాష్ట్రాల్లో బాగుండాలని చెప్పేసి ఆ దేవుణ్ణి ప్రార్థించాము. ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ఉన్న ఆర్థిక క్లిష్ట పరిస్థితుల నుంచి ఈ స్టేట్ని బయటేయాలని చెప్పేసి ఆ భగవంతుడిని కోరుకోవడం జరిగింది. ఆయన ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పేసి ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాలు తెలుగు ప్రజలందరికీ రెండు రాష్ట్రాల్లో బాగుండాలని చెప్పేసి ఆ దేవుణ్ణి ప్రార్థించాము. ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ఉన్న ఆర్థిక క్లిష్ట పరిస్థితుల నుంచి ఈ స్టేట్ని బయటే రంగారెడ్డి జిల్లా మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్పొరేటర్